ఇప్పుడు తెలంగాణలో ఏం నడుస్తున్నదయ్యా అనంటే నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు నడుస్తున్నాయి. హావు వెన్నెల, నువ్వు చెప్తున్నది కరెక్టే. ఓ దిక్కు రుణమాఫీ చక్కగా కాక, రైతు భరోసా పడక, రేషన్ కార్డులు రాక, ఇంద్రమ్మ ఇండ్ల లిస్టుల పేరు రాక, గిట్లా చాలా మంది గరం మీద ఉన్నారు. గాళ్ళ ముచ్చటనే కదా నువ్వు చెప్పబోతున్నది అని అనబోతున్నారు కదా. నేను చెప్పబోతున్నది గాళ్ళ ముచ్చట కాదుల్లా, తెలంగాణలో గవ్వేగాక ఇంకా చాలా తక్లీఫ్లు ఉన్నాయి. మరి ఇంతకు గవ్వేంటియో మీరే చూద్దురు పాండి. ఆగో, ఇంకా చలికాలమే పోలే, ఎండాకాలంలో రావాల్సిన నీళ్ల తిప్పలు గిప్పుడే వచ్చినాయేందని పరిశాన్ అవుతున్నారు కదా. ఏం చేద్దాం, లీడర్లు, అధికారులు గాళ్ళ పని వాళ్ళు చక్కగా చేయకపోతే ఏ కాలంలోనైనా గిసొంటి తిప్పలే ఉంటాయి. మంత్రి జూపల్లి నియోజకవర్గం కొల్లాపూర్ 19వ వార్డుల చాలా రోజుల సంధి మంచి నీళ్లకు మస్తు తిప్పలుందట. మరి ఇళ్లకు మిషన్ భగీరథ నీళ్లు ఎందుకు అత్తలేవో గాని, అయ్యా మాకు తాగనీకి నీళ్లు లేక గోస పడుతున్నామని ఎన్ని మాటలు అధికారులకు చెప్పినా కూడా ఎవ్వరు పట్టించుకుంటలేరట. గందుకే మున్సిపల్ ఆఫీస్ ముంగట ఖాళీ బిందెలతోని గీతిరగా నిరసన చేసిండ్రు జనాలు. ఇక ఇళ్ళ నిరసన ఇట్లుంటే, మైబాద్ జిల్లా బయ్యారం మండలం కంబాలపల్లిలా కరెంటు కోతలతోని పంటలు ఎండిపోతున్నాయని, షేన్ల కాడ 24 గంటల కరెంట్ ఇయ్యాలని సబ్ స్టేషన్ ముంగట ధర్నాకు దిగిండ్రు రైతన్నలు. 24 గంటల కరెంటు, 24 గంటల కరెంటు, రైతుకు 24 గంటల కరెంటు. ఇంకా గివే కాదు, 2 నెలల సంది జీతాలు ఇత్తలేరని నల్గొండల కార్మికులు ధర్నాకు దిగిండ్లు మున్సిపల్ ఆఫీస్ కాడ. ఇక ఖమ్మం జిల్లా వైరా కాడ మిర్చి పంటకు కనీస మద్దతు ధర ఇయ్యాలని రైతులు గీతిరిగా డిమాండ్ చేసిండ్రు. కనీస మద్దతు ధర 20,000, కనీస మద్దతు ధర 20,000. మరి వీళ్ళందరి ధర్నాలు, నిరసనలతో పాటు రేపు బంగారు తెలంగాణలో ఇంకెన్ని ధర్నాలు, నిరసనలు పురుడు పోసుకుంటాయో గాని మొత్తానికి 3 నిరసనలు 6 ధర్నాలతోని గిట్లున్నది చూడుండ్రి తెలంగాణల పరిస్థితి. కేసీఆర్ దేవుడు, ఇగో ఆయన ముఖాలైన రైతు బంధు అన్ని ప్రతి రకాల అన్ని నీళ్లు, కరెంటు అన్ని రకాల గోదలు అన్ని చల్ల బతికాయి.